ఇక సిగరెట్ తాగేవాడికి బీడి తాగేవాడు లోకం అన్నట్టుగా ఈ కోటేసుకొచ్చిన ఈ పాస్టర్కి గొర్రెలు అందరూ లోకం. కాబట్టి సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం. ఇంతకు మించి కమెడియన్స్ పుట్టరేమో అనుకున్న ప్రతిసారి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వీళ్ళు. ప్రకాష్ గంటలకి గంటలు మోగుతాయేవాడ. వేదాల కాలంలో విగ్రహాలు లేవు. దాదాపు విగ్రహాలు దేవాలయాలు క్రీస్తు శకంలో వచ్చాయి. వీళ్ళ దేవుడిని కాదు ఏళ్ళ కూడా చెట్లకి ఏలాడదీయాలి. మనకు ఒక ప్రసిద్ధమైన శ్లోకం కూడా ఉంది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. లేదు కృష్ణుడు అలా పెట్టుకున్నాడు కదా అని ఇప్పుడు నేను కూడా అంతమంది భార్యని పెట్టుకున్నానంటే ఈ యుగంలో అది తప్పు. మరి మీ యేసు పెళ్లి చేసుకోలేదు, చెక్కల మీద ఏలాడాడు, నువ్వు ఏలాడేవా? నాకు తెక్కరేగిందంటే సమాధిలో ఉన్న శవాన్ని తీసి మళ్ళీ చంపేస్తా. దీనికి మరి సనాతనవాదులే జవాబు చెప్పాగా. దోలు తీరిందా? బతుకుంటే దోలు తీరేది. ఇప్పుడు ఇస్లాంనో లేకపోతే క్రిస్టియానిటీనో లేకపోతే యూదా మతాన్నో యూదు మతాన్నో తీసుకుంటే వాళ్ళు సనాతనంగా ఉన్నారు. బా వా వా అన్న వా. వాళ్ళు వాళ్ళ పాత నిబంధన నుంచి వాళ్ళ బైబిల్ నుంచి పక్కకు వెళ్ళాలి. పాత నిబంధన ఎందుకైంది అసలు? పాత నిబంధన అంటే ముడి మీద అంతరాడు. ఇప్పుడు మన పాత భగవద్గీతను కొట్టేసి కొత్త భగవద్గీత రాశారు ఎవరన్నా? ఒకటే రామాయణం, ఒకటే మహాభారతం, ఒకటే భగవద్గీత. వీళ్ళు పాత బైబిల్ కొత్త బైబిల్ రెండు రాసుకున్నారు. మీ బతుకుల్లో నా చెప్పు. ఖురాన్ని పట్టుకొని దాదాపు 7వ శతాబ్దం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆరంభం అయితే ఆ యేసు కూడా అల్లా దాసుడు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. మరి ఆ ఖురాన్ ప్రమాణం అంటాడంటే యేసు పోయాడు, ఇక దేవుడు లేడు. వాడు మాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, మేము వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు, తొక్కి పడేస్తాం. హిస్టరీ రిపీట్ అవుద్ది. నమస్తే. ఈరోజు ఒక పాస్టర్ మాట్లాడిన వీడియోకి కౌంటర్ వీడియో చేయబోతున్నాను. ఆ పాస్టర్ ఎవరంటే ఇటీవలే పరలోక ప్రాప్తి అని క్రైస్తవులు చెప్తున్నారు. ఏ లోకాలకు పోయాడో ఊహించలేం. ఆ పరలోక ప్రాప్తి పొందినటువంటి పాస్టర్ ప్రకాష్ గంటెల. చనిపోయిన పాస్టర్కి కౌంటర్ ఎందుకు అని అంటే, ఈ చనిపోయిన తర్వాత ఈ పాస్టర్ గురించి వెతుకులాట మొదలుపెట్టారు గొర్రెలు. ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడిన వీడియోలు కొన్ని తిరుగుతూ ఉన్నాయి యూట్యూబ్లో, ఫేస్బుక్లో. అందులో ఒక వీడియో మన దగ్గరికి వచ్చింది. సనాతన ధర్మం అంటే ఏమిటి, అసలు ఈ ధర్మంలో ఉన్న వ్యవస్థ ఎలా ఉంటుంది, ఈ ధర్మాన్ని అసలు సనాతనం అనొచ్చా, ఇలా చాలా అంశాల్లో క్రిటిసైజ్ చేసుకుంటూ పోయాడు. మరి గతిలేనమ్మకి మతిలేని మొగుడు అని చెప్పి వాళ్ళు అంతంత మాత్రం బుర్రలో ఉన్న గొర్రెలు, వాళ్ళకి చెప్పే నాదులు లేడు. ఇక సిగరెట్ తాగేవాడికి బీడి తాగేవాడు లోకం అన్నట్టుగా ఈ కోటేసుకొచ్చిన ఈ పాస్టర్కి గొర్రెలు అందరూ లోకం. కాబట్టి ఈ నోటుకు వచ్చిందల్లా వాగుతూ ఉంటాడు. ఆ బుర్రలేని గొర్రెలు కాసేపు తానా తందానా అని చెప్పి దశమ భాగాలు సమర్పించుకుని దొబ్బించుకుంటాయి. సరే, ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడినటువంటి ఆ కంటెంట్లోకి వెళ్దాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తారా? సనాతన ధర్మం గురించి ఎవరి దగ్గర తెలుసుకోవాలి? ఈ కోటేసుకొచ్చిన పాస్టర్ దగ్గర. ఇప్పుడు ఈ పాస్టర్ గొర్రె మతంలో బోధకుడిగా ఉన్నాడంటే అది సనాతన ధర్మం గురించి తెలియదని అర్థం. వాడి దగ్గరికి వెళ్ళి బుడవచ్చాడు తెలుసుకునేది ఏంటి? అలవాటు లేనివాడు అగ్రహోత్రాలు చేస్తే మూతి మీసాలు కాలిపోయాయంట. ఈ మధ్యకాలంలో హిందుత్వవాదులు, కొందరు మతోన్మాదులు, ఇది వినండి, హిందుత్వవాదులు మతోన్మాదులు అంట. అసలు మత ఉన్మాదం అంటే ఏమిటి అని చెప్పి నేను చాలాసార్లు అడుగుతున్నా వాళ్ళని. ఇంకొక మతాన్ని విమర్శించడం, లేకపోతే ఒక మతం మీద దుమ్మెత్తిపోయడం, ద్వేషించడం, ఆ మతాన్ని లేకుండా చేయాలి, పక్క మతాన్ని లేకుండా చేయాలి అనే భావజాలం కలిగింది ఉన్మాదం. ఈ ఉన్మాదం ఏ లుచ్చా బుక్లో ఉంటే ఆ బుక్ని నిషేధిద్దామని చెప్తున్నా. కానీ అవన్నీ వదిలేసి నా కొడుకులు పడికట్టు పదంలాగా మతోన్మాదులు మతోన్మాదులు అని చెప్పి వాడటం మొదలుపెట్టారు. ఏ మతంలో అయితే ఉన్మాదం ఉందో అది లుచ్చా బుక్కు. ఏ మతంలో అయితే ఉన్మాదాన్ని నేర్పించాడో ఆ దేవుడు లుచ్చా దేవుడు. నా కొడకలారు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి వాళ్ళు ఈ పడికట్టు పదానికి మళ్ళీ పర్యాయ పదాల్లాగా ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం గురించి చర్చించాల్సిన ఒక ఆవశ్యకత ఏర్పడింది. చర్చిద్దాం. బైబిల్ గురించి చర్చించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. చాలాసార్లు చర్చిస్తూనే ఉన్నాం కదా. చర్చిస్తే లేకుండా పోయే మతం ఏదో అందరికీ తెలుసు. ముఖ్యంగా క్రైస్తవులు కూడా జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే సనాతన ధర్మం పేరిట మాకే మతం అక్కర్లేదు, మాకే విశ్వాసం అక్కర్లేదు, మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాము. ఇది వినండి, అసలు విడ్డూరంగా చెప్పాడు, వినండి అని స్వార్థను తృణీకరిస్తూ వస్తున్న పరిస్థితి కూడా జరుగుతుంది. అది వీడి బాధ. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళంట
మాకే మతం అక్కర్లేదు, మేము ఎప్పటి నుంచి ఇందులో ఉన్నామని చెప్పి సువార్తని కూడా తృణీకరిస్తున్నారు. అంటే వీళ్ళ మతాన్ని, వీళ్ళ దిక్కుమాలిన శవ మతాన్ని ఒప్పుకోవట్లేదంట. అది వీడి బాధ. ఇది ఉన్మాదం కాదు. వీడి శవార్తని ఒప్పుకోవట్లేదు కాబట్టి అది ఉన్మాదం అంటున్నాడు వీడు. చచ్చిపోయినాడు, చచ్చిపోయి బతిపోయాడు వీడు. చచ్చిపోయి కూడా ఏం బతిపోలేదు, కానీ పైన యమదోతలు వేపుతూ ఉంటారు. అంతేకాదు, మాకు అన్ని మతాల కంటే, అన్ని ధర్మాల కంటే మాది చాలా గొప్పది, చాలా పురాతనమైనది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీడికి అభ్యంతరంగా ఉన్న పదాలు ఇవంట. హిందుత్వవాదులు మాది అన్ని మతాల కంటే పురాతనమైందని చెప్పుకుంటున్నారంట. నీకు వచ్చిన నొప్పి ఏంటి? పురాతనమైందే కదా. ఇప్పుడు అందుకని సనాతన ధర్మం గురించి వీళ్ళు మాట్లాడాల్సి వస్తుందంట. సనాతనం అంటే పురాతనమైనది, ధర్మం అంటే ఒక కట్టుబాటు, ఒక ప్రమాణం, దీని ప్రకారం మనం జీవించాలి, దీని ప్రకారం మనం పూజించాలి. వీడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అర్థం కాకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇలాగే ఉండాలి అనేది ధర్మం. చిన్న కరెక్షన్, ఇలాగే ఉండాలి అనేది ధర్మం కాదు. ఎలా ఉంటే ఉత్తమమైన జీవన విధానమో అది చెప్పేది ధర్మం. ఈ మతానికి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, సనాతన ధర్మం మాది అని కొత్త పేరు పెట్టారు. సనాతనం అనేది కొత్త పేరు అంట, ఈ మధ్య వచ్చిన పేరు అంట. అసలు వినండి విచిత్రం. కాసేపు కామెడీ, కాసేపు ఎంటర్టైన్మెంట్. మీరు రోజంతా చాలా వర్క్లో పడిపోయి రకరకాల ఒత్తిడిలో ఉంటారు కదా, కాస్త రిలీఫ్, ఎంటర్టైన్మెంట్ మీకు కమెడియన్స్ని పరిచయం చేస్తా అనమాట. సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం. ఏనండి మా సినిమా పాటలో చెప్పినాడు, జరగండి దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి అన్నట్లుగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు ఈ కమెడియన్స్. సనాతనం అనేది బౌద్ధ పదం. ఆ రోజుకొకడు కొత్తడు కమెడియన్ పుట్టుకొచ్చేసి ఒక విచిత్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేస్తాడు. అంటే ఈ మతంలోకి కమెడియన్స్ అంతమైపోయారు, ఇక లేరేమో, ఇంతకు మించి కమెడియన్స్ పుట్టరేమో అనుకున్న ప్రతిసారి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వీళ్ళు. హైందవ పదం కాదు. ఒకసారి గూగుల్లో చూస్తే అయిపోద్ది కదా. సనాతన పదం ఏ భాష అని గూగుల్లో సెర్చ్ చేశారండి. సనాతన పదం సంస్కృతం నుండి వచ్చింది. ఇది హిందూ మతంలో ఉపయోగించే శాశ్వతమైన ధర్మం లేదా శాశ్వతమైన క్రమం అని అర్థం. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సనాతనం అంటే బౌద్ధ పదం అని చెప్పేశాడు. మనకు ఒక ప్రసిద్ధమైన శ్లోకం కూడా ఉంది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, జీవో దేవ సనాతన. ఇది మన పురాణాలలో వాంగ్మయంలో అనేకసార్లు ఉపయోగించబడింది ఈ సనాతనం అనే పదం. సనాతనం అంటే అనాది కాలంగా వస్తూ ఉన్నది అని అర్థం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, సనాతన కాలంగా వస్తున్నటువంటి ఈ ధర్మం విచ్ఛిన్నమైపోయింది కాబట్టి తిరిగి మరలా నేను నీకు బోధిస్తున్నాను అని చెప్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదు కొంతమంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. నాకు ఇంట్రెస్ట్ పోద్ది ఒక్కోసారి ఇలాంటి కమెడియన్స్ని చూసినప్పుడే. ఇది మొదట తెలుసుకోవాల్సింది, దాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారంట. వినండి, కామెడీ ఏంటంటే బౌద్ధం అనేది హిందుత్వం కంటే కూడా పురాతనమైన మతం అని చెప్పే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. మరి బుద్ధుడు తల్లిదండ్రులు ఏ మతానికి చెందినోళ్ళు? బుద్ధుడితో ప్రారంభమైంది బౌద్ధ మతం. ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఏ మతానికి చెందినోళ్ళు? అసలు గౌతముడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధుడికి? తర్వాత బుద్ధుడికి చిన్నప్పుడే జోషిని చెప్పారని ఉంది. మరి ఆ జాతక శాస్త్రం ఏ మతం ప్రకారం చూశారో? సన్యాసి అవుతాడని చెప్పారు. సన్యాసం ఏ ధర్మంలో ఉంది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి కొంతమంది భూమి మీద. రెండవది ఏంటంటే, సనాతన ధర్మం అయితే అది ఏ మతమైనా, సనాతన ధర్మం అయితే ఒకటి సనాతన ధర్మం కావాలి అంటే సనాతనంగా అది మారకుండా ఉండాలి. కానీ మార్పుకి లోనవుతూ వస్తుంది అనుకోండి, ఆ ధర్మం పాత ధర్మం ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది, కొత్త ధర్మాలు వచ్చి దాంట్లో కూర్చుంటాయి. అప్పుడు అది సనాతన ధర్మం అవుతుందా అన్నది ప్రశ్న. హైందవ మతస్థులు కూడా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ఇట్ ఈస్ అన్ ఎవర్ ఇవాల్వింగ్ రిలీజన్. ఎప్పుడు పరిణామం చెందుతూ మార్పు చెందుతూ వస్తున్నటువంటి మతం ఇది. ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటున్న మతం కాదు. ఏది మార్చుకుంటూ మార్పులు చెందుతూ వస్తుందో, స్టాండర్డ్స్ ఏది మెయింటైన్ చేస్తుందో, ఏ మతంలో స్టాండర్డ్స్ ఉన్నాయో మొత్తం అన్నీ చూద్దాం, వివరాలు చూద్దాం. ప్రకాష్ గంటలు మోగుతాయి ఇవాళ. వేదాల కాలంలో పూజించిన దేవుణ్ణి ఇప్పుడు పూజించట్లేదు. ఎవరిని పూజించారు మరి? వేదకాలంలో ఏ దేవుడు? అసలు ఏమన్నా ఆధారంతో ఒక ప్రమాణం తీసుకుని, ఇదిగో వేదకాలంలో ఈ ఈశ్వరుని పూజించారు, ఈ పరబ్రహ్మని పూజించారు, ఇప్పుడు పూజించట్లేదు అని చెప్పాలి కదా. సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకు చెప్పాలంటే అని చెప్పేస్తున్నాడు, నోటుకొచ్చింది వీడు. మా చిన్నప్పుడు పూజించిన దేవుళ్ళని ఇప్పుడు పూజించట్లేదు. ఇది కరెక్టే. ఇప్పుడు వీళ్ళు చిన్నప్పుడు హిందూ దేవుడిని పూజించారు, ఇప్పుడు శవాన్ని పూజిస్తున్నారు. మరి ఆ విధంగా మార్పు చెందింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం
ఉన్న దేవుళ్ళు లేని దేవుళ్ళు ఇప్పుడు కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చారు. అంతేగా మరి చెక్కముక్కల మీద అలాంటి కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేసారు. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి వచ్చేసారు. మరి అంటే ఈయన ఉద్దేశంలో మరి సాయిబాబా గురించి ఉద్దేశించి చెప్పుండొచ్చు. ఆయన 100 సంవత్సరాల పూర్వం ఈ సాయిబాబా లేడు, ఇప్పుడు కొత్తగా దేవుడు అయిపోయాడు అని చెప్పి. సాయిబాబాని దేవుడు అని చెప్పి శాస్త్ర ప్రమాణంగా బోధించేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన్ని ఒక గురువుగా భావించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రకరకాల పరిణామ క్రమంలో మార్కెటింగ్ చేసేసి ఆయనకి గుళ్ళు కట్టడం, వికృత పోకళ్ళు అన్నీ వచ్చాయి. ఇప్పుడు సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకోకపోయినా ఏ విధంగా అయితే దేవుడిని చేశారో యేసు కూడా అంతే. యేసుని దేవుడిగా చేసేసింది మార్కెటింగ్ సిస్టమ్. యేసు చెప్పుకోవాలి నేను దేవుడిని అని చెప్పి. సరే, సాయిబాబా శాస్త్ర ప్రమాణం లేదు, ఆయన దేవుడు కాదు, యేసు కూడా కాదు. ఇంకా చెప్పాలంటే సాయిబాబాని కనీసం ఒక గురువుగా తీసుకోవచ్చు. కాస్త కోస్తో ఆయన హిందువుల్ని ముస్లిమ్స్ని సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు. అల్లా మాలిక్ అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఇంకొక పక్క రాముడో ఈశ్వరుడో ఎప్పుడో ఒకసారి అడపాదడపానో చెప్పాడు. విష్ణు సహస్రనామాలు చదవమని కూడా చెప్పేవాడు. కాబట్టి మీ యేసు కంటే కూడా సాయిబాబా ఎంతో ఉత్తముడు. ముందు పక్కన పెట్టాల్సి వస్తే, వడగట్టాల్సి వస్తే ముందు యేసుతో మొదలు పెట్టాలి. అసలు అక్కడి నుంచి రావాలి. లేదు, వేదాల కాలంలో జరిగిన బలులు ఇప్పుడు జరగట్లేదు. పూర్వకాలంలో జంతు బలులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే, ఆ యాగంలో యజ్ఞంలో ఇచ్చేటటువంటి జంతువుకి దేవతా జన్మ, ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత దేవతగా మారినటువంటి ఆ జన్మ ఈ మానవ జాతిని ఆశీర్వదిస్తుంది, తన యొక్క ఆశీస్సులను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో యజ్ఞంలో అర్పించబడేటటువంటి ఆ జంతువుకి దేవతా జన్మని ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగిన ఋత్విజులు లేరు. కాబట్టి కలియుగంలో ఈ జంతు బలిని నిషేధించారు యాగాల్లో. మనకి సత్యయుగం నుండి మొదలు పెడితే మనుషుల యొక్క ఆయుః ప్రమాణాలు, శక్తి సామర్థ్యాలు అనేవి క్షీణిస్తూ వచ్చాయి. సత్యయుగంలో ఉన్న శక్తి సామర్థ్యాలు త్రేతాయుగంలో లేవు, త్రేతాయుగంలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు ద్వాపరంలో లేవు, ద్వాపరంలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు కలియుగంలో లేవు. కాబట్టి యుగ ధర్మాలు మారతాయి, బేసిక్ కోర్ వాల్యూస్ అనేవి ఉంటాయి సనాతన ధర్మంలో, అవి మారవు. అవి ఏంటనే తర్వాత చూద్దాం. వేదాల కాలంలో విగ్రహాలు లేవు. దాదాపు విగ్రహాలు, దేవాలయాలు క్రీస్తు శకంలో వచ్చాయి, క్రీస్తు పూర్వంలో లేవు మన దేశంలో. వీళ్ళ దేవుణ్ణి కాదు ఏళ్ళ కూడా చెట్లకి ఏలాడదీయాలి. క్రీస్తు శకంలో వచ్చాయంట. క్రీస్తు శకంలో అంటే ఇప్పుడు సాధారణ శకం మార్చేసారులే, కానీ క్రీస్తు శకం అనకూడదు. సాధారణ శకం తర్వాత విగ్రహాలు వచ్చాయని చెప్పి. రామాయణంలో శ్రీరాముడికి పట్టాభిషేకం ప్రకటించిన తర్వాత ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పూజలు చేశాడని ఉంది. కౌసల్యమాత కూడా విష్ణుమూర్తి ఆలయంలో పూజలు చేసింది. త్రేతాయుగంలో రామాయణ కాలంలో దేవాలయాలు ఉన్నాయి కదా. రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు కదా శివుడు. మరి శివారాధన లింగారాధన రూపంలో ఉంది కదా. మరి లేకపోవడం ఏంటి, విగ్రహాలు లేకపోవడం ఏంటి? ఈ ఉడతలు పట్టే బ్యాచ్ బాగా ప్రచారం చేసే విషయాల్లో ఇది ఒకటి అనమాట. దేవాలయాలు అనేవి పూర్వం లేవు, విగ్రహారాధన లేదు అని చెప్పేసి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుడిమల్లం అనే ఒక దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి శివలింగం 2300 సంవత్సరాలకి పూర్వం ప్రతిష్ఠించబడింది. దాని వయసు అని నిర్ధారించారు. ఇంకా ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవాలయాలు అని చెప్పి మనకి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టి నేను సింపుల్గా స్ట్రైట్గా ఆధార సహితంగా అంటే శాస్త్రజ్ఞులు నిర్ధారించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం 2300 సంవత్సరాలకి పూర్వం. మరి దాని చుట్టూ నిర్మించబడిన ఆలయం ఎప్పుడుది అంటే ఒక 1200-1500 సంవత్సరాలకి పూర్వం ఆ మధ్యలో నిర్మించబడింది అని చెప్పి అంచనా వేశారు. అంతకు పూర్వం వేరే నిర్మాణాలు ఉండేవి ఆ లింగం చుట్టూ. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఇప్పుడు మనకి ఎల్లోరా దేవాలయం ఉంది, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, ఏకశిలా దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పెద్ద కొండని తొలిచేసి దేవాలయంగా నిర్మాణం చేస్తారు. అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రం అనేది పీక్స్లో ఉంది పూర్వం, కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వమే. పీక్స్లోకి ఎప్పుడు వెళ్ళిద్ది? ఇప్పుడు మనం 100 అంతస్తుల భవనం కట్టామనుకోండి, డైరెక్ట్గా మానవ జాతి ఆవిర్భావంలోనే 100 అంతస్తుల మేడ కట్టేస్తారా? కట్టరు కదా. ముందు గుడిసేస్తారు. గుడిస్ తర్వాత ఒక కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత 2 అంతస్తులు, 3 అంతస్తులు, 10 అంతస్తులు ఇలా క్రమంగా నిర్మాణం చేసుకుంటూ డెవలప్ అవుతూ ఒక దశలో పీక్స్లోకి వెళ్తారు. 100 అంతస్తుల నిర్మాణం చేసే స్థితిలో ఉంటారు. అలాగే ఒక కొండని తొలిచేసి దేవాలయంగా నిర్మాణం చేసే అంత టెక్నాలజీ పూర్వం ఉంది అంటే దానికి పూర్వం ఎన్నో వందల సంవత్సరాలకి ముందే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయటం అనే టెక్నాలజీ ఉంది. అక్కడి నుంచి అది డెవలప్ అవుతూ
పీక్స్లో పెద్ద పెద్ద కొండలను తొలిచేసి దేవాలయంగా మార్చటం అనే ఒక శాస్త్ర నిర్మాణం జరిగింది. ఇది ఒక థియరీ. ఇంకొక థియరీ చెప్తాను వినండి. మనకి ద్వారకాధీశ్ మందిరం ఉంది ద్వారకలో. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అని అంటే శ్రీకృష్ణుడి మునిమనవుడైనటువంటి వజ్రనాభుడు ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగ ఆరంభంలో సుమారు ఒక 5000 సంవత్సరాలకి పూర్వం అక్కడ ఆలయం నిర్మించాడు అని చెప్పి అక్కడ చరిత్ర. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం 2500 సంవత్సరాలకు పూర్వం నిర్మాణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే అక్కడ విషయం ఏంటి అని అంటే శ్రీకృష్ణుడు నివసించినటువంటి గృహం ఏదైతే ఉందో దాన్నే దేవాలయంగా మార్చారు. వజ్రనాభుడు ఆ రోజు దేవాలయ నిర్మాణం చేసింది వాస్తవం. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం శిథిలం అయిపోయింది కదా. మళ్ళీ అదే ప్రదేశంలో ఇంకొక రాజులు మళ్ళీ నూతన మందిరాన్ని నూతన దేవాలయాన్ని పునర్నిర్మిస్తారు. అప్పుడు ఏమవుతుంది, పూర్వం ఉన్నటువంటి ఆలయం యొక్క అవశేషాలు పూర్తిగా కనుమరుగైపోతాయి. కొత్తగా నూతనంగా నిర్మాణమైన దేవాలయం అవశేషాలే మనకి తర్వాతి కాలంలో అందుబాటులో ఉంటాయి. కనుక ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఒకవేళ పరిశోధన చేస్తే రెండోసారి పునర్నిర్మితమైనటువంటి దేవాలయం యొక్క వయసు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ప్లేస్లో పునర్నిర్మాణాలు చేస్తూ ఉంటారు. తాళి కట్టడము 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు లేకపోతే క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది తప్ప ఆది నుంచి లేదు. క్రీస్తు పూర్వం వెయ్యో క్రీస్తు శకం అసలు ఎంత గ్యాప్ ఉందండి. ఈ మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. 10-20 సంవత్సరాల గ్యాప్తో చెప్పినంత ఈజీగా చెప్పేశాడు. అంటే వాడికి తెలీదు, కోటేసుకొచ్చేసాడు అంతే. సరే, ఒక క్రీస్తు శకం లేదా సాధారణ శకం 1000 సంవత్సరాల తర్వాతే తాళి అనే సాంప్రదాయం ఉంటే మరి లలితా సహస్రనామంలో మాంగళ్య సూత్రం గురించి ప్రస్తావన ఎలా వచ్చింది? లలితా సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంకి సంబంధించింది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఇది అమ్మవారి 30వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అని చెప్పాలి. అంటే కామేశ్వరునిచే కట్టబడిన సౌభాగ్యకారకమైన మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలిగిన శ్రీదేవి. అలాగే మనకి వేదమంత్రం కూడా ఉంది కదా, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మరి ఈ మాంగళ్యం గురించి ప్రస్తావన ఎలా వచ్చింది? నిన్నగా మనం వచ్చేసిందండి అని చెప్పేస్తున్నారు చాలా ఈజీగా ఈ బాధపచ్చేగాళ్ళు. హైందవ మతంలో కాలచక్రం ఉంది. 4 యుగాలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి. 60 సంవత్సరాలు మళ్ళీ చక్రంలా తిరుగుతూ ఉంటాయి. 60 చక్రాల 12 నెలలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి. అంటే మీకు వచ్చిపోతా ఉండట్లేదు, అట్లా ఉండిపోతున్నాయి వచ్చినాయి. త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము ద్వాపర యుగంలో ఉండదు. ఉదాహరణకి రాముడికి ఒక భార్య ఉండాలి, కృష్ణుడికి ఎంతమంది ఉన్నా తప్పలేదు. లేదు కృష్ణుడు అలా పెట్టుకున్నాడు కదా అని ఇప్పుడు నేను కూడా అంతమంది భార్యలు పెట్టుకున్నాను అంటే ఈ యుగంలో అది తప్పు. అంటే కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా పెట్టుకుందామనే. మరి కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం చిటికిన వేల మీద లేపాడు, నువ్వేం లేపుతావు? నీకు లేచిద్ది అసలు? అదేరా కొండ కాకపోతే బండ ఏదైనా లేపు చూడు, అక్కడ పోటీ పడాలి కృష్ణుడితో. మరి ఆ చిన్నప్పుడే రాక్షసులను చంపాడు, ఒక్క తంద అంతే శకటాసుడు మొక్కలు అయిపోయాడు. ఎంత కామెడీగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడిగా ఉన్నాడు అని చెప్పాడు కదా, ఉండాలి అంట. మరి రాముడు తండ్రి దశరథుడికి 3 భార్యలు ఎందుకు వచ్చారు? త్రేతాయుగంలో ఆ నియమం ఉంటే, ఒకవేళ ఒకే భార్య ఉండాలి పురుషుడికి అనే నియమం ఉంటే దశరథుడికి 3 భార్యలు ఎలా వచ్చారు? ఇంకా ఉపపత్నులు కూడా ఎలా ఉన్నారు? అంటే రాముడు తనకి తాను నియమం పెట్టుకున్నాడు, ఏకపత్ని వ్రతం అనేది నేను పాటిస్తాను అని చెప్పి. ఆ కాలంలో రాజులకి బహుభార్యత్వం ఉండేది, సహజం. అది రాజులందరికీ బహుభార్యత్వం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సంతానాన్ని ఎక్కువ మందిని కనాలి, యుద్ధాలు చేస్తూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. అలాగే భర్తలు చనిపోతే స్త్రీలు ఎక్కువ మంది ఒంటరిగా మిగిలిపోతారు కాబట్టి బహుభార్యత్వం అనేది ఆ రోజుల్లో తప్పనిసరి అయింది. కానీ రాముడు ఒక నియమం పెట్టుకుని, ఒక వ్రతం పెట్టుకుని, నేను ఒకే స్త్రీతో ఒకే భార్యతో జీవితకాలం అంతా ఉంటాను అని చెప్పి ఆయన వ్రతం పెట్టుకున్నాడు కాబట్టి ఏకపత్ని వ్రతుడు. ఒక అతను నేను సత్యం మాత్రమే చెప్తాను, పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను అన్నాడు అనుకోండి, ఆయన సత్యవ్రతుడు అంటారు. ఒక వ్రతంగా పాటిస్తున్నాడు ఆ నియమాన్ని అని చెప్పి. అంత మాత్రం ఆ యుగంలో మిగిలిన వాళ్ళందరికీ ఆ నియమం వర్తిస్తుందని కాదు, అతను స్పెషల్గా పెట్టుకున్నాడు రాముడు. ఈ బేసిక్ కామన్ సెన్స్ తెలియదు వాళ్ళకి. శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి మాట్లాడితే అది 16,000 రూపాయలు ధరించి చేసుకున్నాడు. నువ్వు 100 రూపాయలు కాపాడుకో, పోయోగా ఎక్కడ కాపాడుకున్నావు? వెళ్ళి సమాధిలో పడుకున్నాడు. ఇప్పుడు ఇలాంటివి చూస్తే ఎలా ఉంటుందంటే బాలకృష్ణ డైలాగ్ గుర్తొస్తా నాకు.
నాకు తిక్కరేగిందంటే సమాధిలో ఉన్న శవాన్ని తీసి మళ్ళీ చంపేస్తా, అంత మెంటల్ వస్తుంది నాకు. అసలు అది కాదండి, అవతార పురుషులకి జరిగినటువంటి సందర్భాలను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి నేను ఇలా చేయొచ్చు కదా, కృష్ణుడు చేసింది ఏం మరి మీ యేసు పెళ్లి చేసుకోలేదు, చెక్కల మీద వేలాడాడు, నువ్వు వేలాడేవా? మీ క్రైస్తవులు అందరూ వేలాడుతున్నారా 30 ఏళ్ళకే? అందరూ వేలాడతలేదు కదా, ఇట్లా వేలాడు గబ్బిలంలాగా. మీరు అందరూ వేలాడండి, మీ యేసు వేలాడాడుగా. మరి ఏమో పెళ్లి కాకుండా బిడ్డను కదా మీరు ఆడపిల్లలు అందరూ కంటున్నారు, మరి కనండ్రా పెళ్లి కాకుండా పిల్లలు కానీ దేవుడు కడుపు చేసాడని చెప్పండి. మరి నువ్వు రాముడు చేసింది, కృష్ణుడు చేసింది వీళ్ళు ఫాలో అవ్వడం, నువ్వు మరియమ్మ చేసింది ఏసు చేసింది నువ్వు ఫాలో అవుతున్నావా? ఆడపిల్లలందరూ పెళ్లి కాకుండానే పిల్లలు కనాలి, 30 ఏళ్ళకి మగపిల్లలందరూ వేలాడాలి. బుర్రలేని గొర్రెల ముందు వాగితే సరిపోయేది, పబ్లిక్లో వీడియోలోకి వచ్చి మాట్లాడితే నాలంటూ దొరుకుతారు. మరి రసం పిసికేస్తాను, మరి టమాటా జ్యూసు. మరి కృష్ణుడు అంతమంది భార్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, గర్ల్ ఫ్రెండ్స్ మీ వాడికి లేదు, మ్యాటర్ లేదు, గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకోలేదు, ఏదో దమ్ము లేదు, మేరీని రహస్యంగా చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటానా కొడకల్లారా. మరి రాముడికి అంతమంది ఉంటే ఎందుకు తప్పు కాదంటే అది రాముడికి తప్పు, ఇది కృష్ణుడికి తప్పు కాదు. ఎవరు చెప్పారు రా తప్పు, అది ఒప్పు, ఇది తప్పు అని చెప్పి? ఆ కాలంలో శ్రీకృష్ణుడు 16,000 మందిని ఉద్ధరించాడు, వాళ్ళు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. వాళ్ళకి గత్యంతరం లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు భార్యను ఒక హోదా ఇచ్చి మంచిగా ఉండడానికి ఇల్లు, రాజభవనం లాంటి ఇల్లు ఏర్పాటు చేసి ఒక గౌరవాన్ని కల్పించి 16,000 మందిని సంరక్షించాడు ఆయన. మీ వాడికి చేత కాదు, ఒక్క భార్యతోనే ఆగలేడు, ఉచ్చబోసుకున్నాడు పెళ్లి చేసుకోవాలని ఉంటే అఫీషియల్గా చెప్పడానికి. ఒకప్పుడు ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. ద్రౌపదికి ప్రత్యేకంగా 5 భర్తలు ఉండడానికి గల కారణం మహాభారతంలో అక్కడ వివరించారు. ద్రౌపది తండ్రి ద్రౌపదుడు కూడా ఒప్పుకోలా, నా కూతురికి 5 ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి. ఆ జన్మ వెనక ఉన్న రహస్యాన్ని అక్కడ వ్యాస మహర్షి చెప్పాడు, నారదుడు చెప్పాడు. ఈ పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఆ జన్మ వెనక ఉన్న రహస్యాన్ని గ్రహించిన తర్వాత ద్రౌపదుడు ఒప్పుకున్నాడు. ఆ 5 భర్తలు కూడా ఇంద్రుడి యొక్క అంశలు, ఆ యుగానికి సంబంధించి ఒక ప్రయోజనం జరగాల్సి ఉంది. అంతేగాని ప్రతి స్త్రీ 5 చేసుకున్నా ఉందా మహాభారతంలో? ద్వాపర యుగంలో ఉన్న ప్రతి స్త్రీ 5 చేసుకున్నా ఉందా ఎక్కడన్నా? జనరల్ రూల్కిను ప్రత్యేకంగా ఆ యుగంలో ఒక సందర్భంలో జరిగిన ఘట్టానికి తేడా తెలియదు వీళ్ళకి. మాట్లాడితే రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు, మరి భార్యలందరి మీద అనుమానం వస్తే అలా చేస్తారా అని అడుగుతాడు. ఇలా సన్నాసులను అడుగుతారు. ఇప్పుడు రాముడికి సీతమ్మ వారి యొక్క శక్తి తెలుసు, సీత నిష్కళంకిత అని తెలిసినా కూడా లోకానికి తన యొక్క శక్తిని, పాతివ్రత్య మహిమను చూపించాలనుకున్నాడు. ఆమెకి పౌరుషం కలిగేలాగా మాట్లాడాడు. ఆమె తన పాతివ్రత్యాన్ని లోకం ముందు నిరూపించగలిగేలాగా ఆ సందర్భంలో ఆయన ప్రవర్తించాడు. తద్వారా అగ్ని పునీత సీత అనేటటువంటి ఒక ఖ్యాతి సీతమ్మకు దక్కింది. లేదంటే రావణాసురుడు ఇంట్లో సంవత్సరం పాటు ఉండిపోయింది, ఆమెను తీసుకొచ్చాడు రాముడు ఎలాంటి శంక లేకుండా అని మాట్లాడతారని చెప్పి ముందే సందేహించాడు. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడారు మళ్ళీ అగ్ని ప్రవేశం జరిగినా కూడా. కానీ ఈ రోజుకి సీతమ్మ వారి మీద నింద లేకుండా ఉంది, మహాపతివ్రత అంటున్నారంటే ఆ రోజు అగ్ని ప్రవేశం జరిగింది కాబట్టి. అలా అని చెప్పి ఆ రోజు రాముడు ఆ రాజ్యంలో ఉన్న పౌరులందరినీ పిలిచి మీకెవరికైనా మీ భార్యల మీద అనుమానం వస్తే అగ్ని ప్రవేశం చేయించండి అని చెప్పి రూల్ పాస్ చేయాల. సాధారణ స్త్రీలు అంత నిరూపించుకుని అంత శక్తి లేదు వాళ్ళకి. ఆవిడ అయోనిజ, సీతమ్మ శక్తి రాముడికి తెలుసు కాబట్టి అలా అనుమతించాడు. కానీ బైబిల్ దేవుడు మీ భార్యల మీద అనుమానం వస్తే బురద నీళ్ళు తాగించండి అని చెప్పి సామాన్య స్త్రీలకి జనరల్ రూల్ పెట్టాడు. ఇది జనరల్ రూలు, ఇది ప్రత్యేకంగా రాముడు తీసుకుని నిర్ణయం. ఈ రెండింటికి తేడా లేదు. ఈ సన్నాసులకు కామన్ సెన్స్ లేదు. ఈ గబ్బిలి మొహం తయారైపోయారు పెద్ద కోటేసుకుని పోండాకూర ఎదవలో. ఇప్పుడు 5 భర్తలు ఒక మహిళకి ఉంటే భారతదేశంలో అది చాలా పెద్ద అపచారం. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నని చేసుకోకుండానే దీనికి అనేసింది అనుకో, నా గాబ్రియల్ దేవత తెచ్చి కడుపు చేసేసింది అందనుకో, మరి ఒప్పుకోమని అందరినీ చచ్చుకొచ్చి ఆడపిల్లలందరినీ పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకుని నాకు దేవదత్త కడుపు చేసింది, పరిశుద్ధాత్మ కడుపు చేసిందని చెప్పండి అని చెప్పు. మరి అలా చెప్తే మరి పెద్ద క్రైమ్ అయింది కదా. ఇప్పుడు అంటే ధర్మం మారుతోంది. ఈ పండితులు కూడా ధర్మం మారుతుందనే చెప్తారు. ఎవరు చెప్తున్నారు? ఏ పండితులు చెప్తున్నారు ధర్మం మారుతుందని చెప్పి? ఆ హిందుత్వంలో మూల సిద్ధాంతం ఏంటి? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం, తప్పనిసరిగా అనుభవించాలి. కృతం కర్మ, చేసుకున్నటువంటి కర్మలు, శుభ అశుభం, మంచి చెడుల రూపంలో అనుభవిస్తే తప్ప కర్మ ఫలాలు తొలగిపోవు. అనాదిగా ఇదే సిద్ధాంతం హిందుత్వంలో. భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. ఇదే అనాదిగా వస్తున్న సిద్ధాంతం. ఇప్పుడు ధర్మంలో కూడా అనేక ధర్మ సూక్ష్మాలు కూడా ఉంటాయి. స్త్రీ పట్ల వ్యవహరించాల్సిన ధర్మాలు అని చెప్పారనుకోండి, అందరికీ అప్లై చేయలేం.
తల్లి దగ్గర ఒక విధంగా ప్రవర్తించాలి, భార్య దగ్గర ఒక విధంగా ప్రవర్తించాలి, సోదరుడి భార్య ఉంటే ఒకలా ఉండాలి, చెల్లెల దగ్గర ఒకలా ఉండాలి. స్త్రీ పట్ల వ్యవహరించాల్సిన ధర్మం అని చెప్పి అందరికి ఒకటే అప్లై చేస్తామా? వ్యక్తిగత ధర్మాలు ఇవన్నీ. సామాజిక ధర్మాలు వేరుగా ఉంటాయి, రాజధర్మాలు వేరుగా ఉంటాయి, ఇందులో కూడా ధర్మ సూక్ష్మాలు వేరుగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి లోకోపకారం కోసం పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి. సార్వకాలీన ధర్మాలు, కాలానుగుణ్య ధర్మాలు అని 2 రకాలు ఉంటాయి. కాలానుగుణ్య ధర్మాలు అని అంటే పూర్వం అడవుల్లో ఉండేటువంటి జంతువులు జనావాసాల మీద పడి ఇళ్ల మీద పడి దాడి చేస్తుంటే ఆ జంతువుల్ని వేటాడటం అనేది రాజధర్మం. ఇప్పుడు మరి నేను పులుల్ని వేటాడేస్తాను, అడవి జంతువులను వేటాడేస్తానంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుకో. అప్పుడు ఎక్కువైపోయినాయి, అప్పుడు అది ధర్మం. ఇప్పుడు వేటాడితే క్రైమ్, కాలానుగుణ్యంగా మారిపోతాయి. మరి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అంటే ఇది పిచ్చ పిచ్చ పుష్పాలు మాట్లాడే మాటలు ఇవి. ఎప్పుడు సర్వకాలంలో ఒక్కటిగా ఉండే ధర్మం ఒకటే, పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ. ఇది ఏ కాలంలో చూసుకుని ఇదే ఉంటుంది. ఇవి మూల సిద్ధాంతాలు. ఇవి ఎక్కడ మరే చెప్పండి అసలు? పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు కామెడీగా అసలు బైబిల్ అంట మారలేదంట, వినండి. దీనికి మరి సనాతనవాదులే జవాబు చెప్పాగా, దోలు తీరిందే, బతుకుంటే దోలు తీరేది. ఇప్పుడు నిజానికి ఇస్లాంనో లేకపోతే క్రిస్టియానిటీనో లేకపోతే యూదు మతాన్నో తీసుకుంటే వాళ్ళు సనాతనంగా ఉన్నారు. బా వా వా అన్న వా వా. యూదు మతం ఆది నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది, మార్పులు లేవు. అది ఇక్కడ చూడండి, యూదు మతం అనేది ఎప్పుడు పుట్టింది? 3500 సంవత్సరాలకి పూర్వం. అంతకుముందు యూదు మతం లేదు. అంటే మధ్యలో వచ్చింది, మార్పు చెందిందనే కదా. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది చెప్పండి? గూగుల్లో చూడండి, విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజన్, లేదా చాట్ జీపీటీలో చూడండి, విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. ఏది చెప్తుంది? యూదు మతం అని చెప్పదు. యూదు మతం ఈ ఇస్లాం క్రిస్టియానిటీలకి తల్లి లాంటిది, తల్లివేరు అది. ఆ తల్లివేరులోంచి పిల్లవేరులు పుట్టుకొచ్చాయి. ఆ యూదు మతమే మధ్యలో వచ్చింది. వాళ్ళు వాళ్ళ పాత నిబంధన నుంచి, వాళ్ళ బైబిల్ నుంచి పక్కకు వెళ్ళాలి. పాత నిబంధన ఎందుకైంది అసలు? పాత నిబంధన అంటే ముడి మీద అంతరాలు. యూదుల దగ్గరికి వెళ్ళి మీది పాత నిబంధనను వాళ్ళు ఒప్పుకుంటారేమో, వీళ్ళు చేశారు దాన్ని పాత నిబంధన అని చెప్పి. అలాగే క్రైస్తవం కూడా 2000 సంవత్సరాలుగా అలాగే ఉంది. 2000 సంవత్సరాల పూర్వం వచ్చి, అంతకుముందు లేదు. 2000 సంవత్సరాల పూర్వం క్రైస్తవ మతం లేదు, ఆడే చెప్పాడు, అయిపోయింది, కొట్టుకుపోయింది. అసలు ఇప్పుడు యూదు మతంలోంచి క్రైస్తవ మతం వచ్చింది, మారిపోయిందా? లేదు. అసలు యూదు మతానికి క్రైస్తవానికి సంబంధం లేదు. 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చింది, అంతకుముందు లేదు అంటే మధ్యలో వచ్చింది, పానకంలో పొడకలాగా వచ్చింది మధ్యలో. ఇప్పుడు వీళ్ళ దేవుడు పౌలు ఉన్నాడు కదా, ఆ పౌలు ఏమంటాడు? ఆ పాత నిబంధన దేనికి ప్రయోజనం కలగజేయలేదు కాబట్టి దాన్ని అది రద్దు చేయబడింది, కొత్త నిబంధన వచ్చింది, మార్చేసుకున్నారు. పాత నిబంధన నిష్ప్రయోజనం, అది పెంటతో సమానం అన్నాడు. వీళ్ళ దేవుడు, బైబిల్ దేవుడు చెప్పింది పెంటతో సమానం అని చెప్పాడు పౌలు. ఆ పెంటతో సమానం కాబట్టి ఆ పాత నిబంధన కొట్టుబడి కొత్త నిబంధన రాసుకున్నారంట. పాత నిబంధనలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తంతో మీ పాపాలను మీరు కడిగేసుకోండి అని చెప్తే, ఈ కొత్త నిబంధనలో పౌలు వచ్చి గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాప పరిహారం చేయలేదని చెప్పాడు, మార్చేశాడు. మార్చుకుంది ఎవరో? ఇప్పుడు మన పాత భగవద్గీతను కొట్టేసి కొత్త భగవద్గీత రాశారు ఎవరన్నా? పాత మహాభారతాన్ని కొట్టేసి కొత్త మహాభారతం రాశారు ఎవరన్నా? పాత రామాయణం కొట్టేసి కొత్త రామాయణం రాశారు ఎవరన్నా? ఒకటే రామాయణం, ఒకటే మహాభారతం, ఒకటే భగవద్గీత, ఒకటే భాగవతం. అనాది కాలంగా అయ్యే ఉన్నాయి. వీళ్ళు పాత బైబిల్ కొత్త బైబిల్ 2 రాసుకున్నారు. మీ బతుకుల్లో నా చెప్పు. బైబిల్ ఇప్పటికీ ప్రమాణంగానే ఉంది. అలాగే ఇస్లాం ఖురాన్ని పట్టుకొని దాదాపు 7వ శతాబ్దం, క్రీస్తు 7వ శతాబ్దంలో ఆరంభం అయితే, అంటే జస్ట్ ఒక 1300-1400 సంవత్సరాల పూర్వం ఇస్లాం వచ్చింది, అంతకుముందు లేదు. వీడే చెప్తున్నాడు, మన పుట్టుకొచ్చినాయి ఈ మతాలన్నీ. ఇప్పటిదాకా అవే ప్రమాణాలు ఉన్నాయి. ఒక రకంగా ఇప్పుడు ఖురాన్లో వాళ్ళు ఏం చెప్తారు? అనాది కాలంగా దేవుడు పంపించినటువంటి ప్రవక్తలు వాళ్ళు చెప్పిన సందేశాలు అన్నీ మారిపోయాయి కాబట్టి అంతిమ దైవ గ్రంథంగా ఖురాన్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఏం మారలేదని వీడు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ క్రైస్తవంలో కూడా యేసు ప్రవక్త చెప్పినటువంటి విషయాల్ని మార్చేసి ఆయన దేవుణ్ణి చేసేసి కొత్త మతం తయారు చేశారు. కాబట్టి ఈ లోపాలని, తప్పుల్ని సరిచేయడానికి మొహమ్మద్ని పంపించాడు అల్లా. ఆ యేసు కూడా అల్లా దాసుడు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. మరి ఆ ఖురాన్ ప్రమాణం అంటాడంటే యేసు పోయాడు, ఇక దేవుడు లేడు. కొత్త దేవుడు కొంగొత్త దేవుడు కొట్టుకుపోయాడు. మారకుండా ధర్మాన్ని కంపారిటివ్లీ స్పీకింగ్ మెయింటైన్ చేస్తున్నవి ఉదాహరణలు చెప్పుకుంటే ఈ మాట. అది ఇప్పుడు ఈ ఎనాలిసిస్ అనేది, ఈ కామన్ సెన్స్ అనేది ఈ గొర్రెలకు ఉండదు కదా. ఐక్యూ లెవెల్స్ తక్కువ కదా గొర్రెలకి. కాబట్టి వాళ్ళకి వీడి మేధావులకు కనపడతాడు. కోటేసుకొచ్చాడు కదా, కోటేసుకొస్తే మేధావాడికి. అది మార్కెటింగ్ లుచ్చే మతం కదా.
ఇంకా ఒకవేళ అంటే గింటే వాళ్ళు అనాలి సనాతనం అని. ఉహు. ఏ ముసి నవ్వులు నవ్వుతున్నారా కదా అవును. అబ్బా. సో అంచేత ఆహా. ఎంతవరకు దీన్ని సనాతనం అని అనొచ్చు ఆహా. అన్నది ఇక్కడ ప్రశ్న. సో సనాతనం అని నువ్వు అంటున్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకునేటట్టుగా నీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎక్కడ దాసేవారు ఈ ఆణిముత్యాలు బతికున్నప్పుడు చూడలేదు, లేకపోతే డిబేట్ పిలిచేవాళ్ళం. అది ఈ విధంగా ఈరోజు ప్రకాష్ గంటల గారికి గంటలు వాయించడం జరిగింది. అరాకొర జ్ఞానంతో, ఇంకా చెప్పాలంటే పూర్తి అజ్ఞానంతో ఈ కోట్ వేసుకున్నటువంటి ఈ సన్నాసులు లుచ్చేగాళ్ళు ఈ మార్కెటింగ్ ఏజెంట్లుగా మారిపోయి ఈ పోరంబోగాళ్ళు అందరూ ఇది ఒక జీవనోపాధిగా మార్చుకొని, భాగవతంలో చెప్పారు కదా కలియుగంలో పాషాణ మతాలు పుట్టుకొస్తాయి, దానికి మార్కెటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ మార్కెటింగ్ ఏజెంట్లు అందరూ ఈ కలి పాషాణ మతాన్ని డెవలప్ చేయడానికి ఈ విధంగా తయారైపోయారు. మరి ఇలాంటి లుచ్చేగాలు ఎదిరించడానికి ధార్మిక పక్షంలో భగవంతుడు మాలాంటి వాళ్ళు కూడా పుట్టిస్తాడు కదా. మరి మేము దిగినంత వరకే, వాడు మాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, మేము వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు, తొక్కి పడేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.